ఇప్పుడు ఎవరైనా పూజలు చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మంత్రాలు రావాలి అంటారు. అంటే అందరూ మంత్రాలు చదవలేరు కూడా. అలాంటప్పుడు అంటే నాకెవరో చెప్పిందమ్మా, శ్రీమాత్రే నమః అనే ఒక్క మంత్రాన్ని మనం డైలీ జపిస్తే పూజ చేసుకున్నప్పుడు మీరు అన్ని మంత్రాలు చదివినంత ఫలితం వస్తుంది అంటారు. శ్రీమాత్రే నమః అనే మంత్రానికి ఉన్న విశిష్టతను తెలియజేయండి అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అంటే ఏంటంటే మాత అంటే అమ్మ అని అర్థం. అమ్మకి ఏం చేస్తున్నాం? నమస్కారం చేస్తున్నాం. ఇంకా శ్రీ అంటే అర్థం ఏమిటి అని అంటే సి సకార రకార మకార ఈకారముల శ్రీంకారం. శ అంటే సరస్వతి అని అర్థం. రా అంటే రమా లక్ష్మి అని అర్థం. మా అంటే ఉమా పార్వతి అని అర్థం. ఈ అంటే ఈశ్వరీయ శక్తి అంటే ముగ్గురు అమ్మల పైన అమ్మ ఎవరున్నారు? ఆ లలిత పరమేశ్వరి. అంటే మీరు ఆ శ్రీమాత్రే నమః అని ఒక నామం చదివితే చాలు మాత్రం అందరు అమ్మల్ని, ఎందుకంటే వాగ్బావు కోటల్లో సరస్వతిని, కామరాజు కోటల్లో లక్ష్మిని, శక్తి కోటల్లో పార్వతినే కాకుండా మోక్షప్రదాయినైన ఆ లలిత పరమేశ్వరిని కూడా చేరుకోగలిగిన మంత్రమే శ్రీమాత్రే నమః. అందువల్ల చూడడానికి ఏమిటి అంటే చాలా చిన్న మంత్రంలా అనిపించినా సరే అసలు శ్రీమాత్రే నమః అని కూడా కాదు, శ్రీమన్నా చాలు మన లైఫ్ ఏమవుతుంది అంటే చాలా టర్నింగ్ తిరిగిపోతుంది. ఎందుకంటే ఆ శ్రీంకారం కంటే గొప్పది ఇంక ఏదీ లేదు. ఎందువల్ల నేను మామూలుగా హ్రీం శ్రీం, హ్రీం అంటే అర్థం ఓంకారం అనే శబ్దం వచ్చింది, ఆ తర్వాత ఆదిశక్తి వచ్చింది అంటున్నారు. హ్రీంకార స్వరూపిణి కింద ఆదిశక్తి వచ్చింది. ఆ హ్రీంకారం నుంచి అలా అన్నీ స్ప్రెడ్ అవుతూ ఆ వ్యాపించినవన్నీ మనందరం. అంటే ఆ హ్రీంకారం నుంచి ఇంత సృష్టి వ్యాపించింది. మళ్ళీ శ్రీం అంటే అర్థం ఏమిటి అంటే నేను అని ఒకటి ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి ఆ నిజంతో ఏదైతే కలుపుతోంది అంటే ఇప్పుడు నేనే ఈ సృష్టి అంతా ఆవిడ తీసుకొచ్చింది. అంటే ఆవిడే మొత్తం సృష్టిని అంతటిని ఏం చేసింది? సృష్టించింది. మళ్ళీ ఈ సృష్టిలోకి వచ్చి నేను అన్న పదార్థం వెళ్ళి ఎవరిలో కలవాలి? ఫైనల్గా ఆవిడలోనే కలవాలి. అందుకని మనం శ్రీం అంటే అర్థం ఏమిటి అంటే ఆవిడ దగ్గరికి చేర్చమని అడుగుతున్నాం అనమాట. అది ఎవరు చేరుస్తున్నారు? సరస్వతి రూపంలో శారదాదేవి, రమా రూపంలో లక్ష్మీదేవి, ఉమా అంటే కొంచెం ద్వారా ఒక్కొక్కళ్ళు తీసుకెళ్ళి ఫైనల్గా ఆవిడ దగ్గరికి చేరుస్తున్నారనమాట. అందువల్ల ఆ శ్రీం అని చెప్తే చాలు మీకు భోగమోక్షప్రదాయిని అంటే ఇహలోకంలో మీకు కావాల్సినవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు మీ టైం అయిపోతుందో ఆ రోజు ఆవిడ దగ్గరికి చేసే మంత్రమే శ్రీమాత్రే నమః. అందుకే పోతనామాచ్యుల వారు రాస్తారు కదా, అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ. ఆ శ్రీమాత్రే నమః గురించే అది రాశారు ఆయన.